హాయ్ అండి. ఇక్కడ ఇల్లు చూసారు కదండీ! ఇదైతే కొత్త ఇల్లు అనమాట. మేమైతే టూలెట్లు చూస్తున్నాము ఇల్లు చేంజ్ అయిపోదామని. ఇక్కడికి మేము వచ్చిన కాడ నుంచి మాకు బిజినెస్ నడవట్లేదనమాట. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నామనమాట. బిజినెస్ అయితే అస్సలు నడవట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామనమాట. రూపాయి కూడా ఇబ్బంది అయితుంది. ఎవరినైనా అడగాలన్నా అప్పు పుట్టట్లేదు. చాలా ఇబ్బంది అయితుంది. అప్పు చేయాలంటే మాకు ముందే భయము. అయినా కూడాని చాలా ఇబ్బంది అవుతుంది. ఇదైతే 14,000 చెప్పారు. అంటే వాస్తు బాగుంటే వెళ్ళిపోదామని చూస్తే మా వారికైతే 2,000 ఎక్స్ట్రా అయిపోతున్నాయని పెట్టలేకపోతున్నారంట. ఇప్పుడున్న ఇల్లు అయితే మాకు అస్సలు జరగట్లేదు. అందులోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందులో నుంచి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నాను. అయినా మా వారికి ఏంటంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నారు, కానీ ఆరోగ్యం పాడైపోతుందని అయితే అనుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇల్లు అయితే నాకు బాగా నచ్చేసింది. తీసేసుకుందాం అనుకున్నాను. 15,000 చెప్పారు, కానీ 14,000కి 13,500కి ఇస్తారేమో. కానీ నాకు ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంకా లేదు, ఇదైతే క్యాన్సిల్ చేసేసుకున్నామండి. ఇంకా మేము తీసుకోమని చెప్పేసాము. చాలా చాలా బాగుంది ఇల్లు అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా డ్యూటీకి వెళ్తానని చెప్తున్నాను, అయినా కూడా వినట్లేదు ఆయన. ఇంకా ఆయన మొండుతనమే ఆయనకనమాట. ఇంకా నేను కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా ఏదైనా ఇల్లు చూసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి అయితే బయటపడిపోవాలి. మాకైతే అస్సలు ఇల్లు కలిసి రావట్లేదండి ఇప్పుడున్న ఇల్లు. మేమైతే రెంట్లకి ఎతుకుతున్నాము, అయినా దొరకట్లేదు. ఇప్పుడు లక్కీగా దొరికిందంటే మా వారికి అయితే ఇష్టం లేదనమాట. ఒక 2,000 ఎక్స్ట్రా అయిపోతే నేను చూసుకుంటున్నారు, కానీ హెల్త్ ప్రాబ్లం అవుతుందని చూసుకోవట్లేదు. ఇప్పుడున్న ఇల్లు అయితే మాకు అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు ఇంట్లోనూ ఎవ్వరికీ బాగోట్లేదు. అలాగని కలిసి రావట్లేదు. ఒక్క రూపాయి కూడా కలిసి రావట్లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ మొత్తం లాస్ అయిపోయిందనమాట. జీరోకి వెళ్ళిపోయాము. ఆయనకి చెప్పినా అర్థం కావట్లేదండి. నాకైతే ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. ఇంకా అలాగే ఆయన ఎప్పటికీ ప్రతిదానికి వెనకడిగేస్తాడు. అది నాకు అస్సలు నచ్చదనమాట మా వారు. ఇంక నేనే ఏదైనా రూమ్ చూసుకొని అయితే ఇల్లు చేంజ్ అయిపోవాలి. ఇంకా వాళ్ళైతే వినరు. వాళ్ళకి ఏంటంటే ఈగో అడ్డొస్తుంది అనమాట. అంత పొగరు ఉంటుంది, బయటికి కనబడరు అంతే. ఇంకా చూడండి, ఇల్లు అయితే చేంజ్ అయిపోవాలైతే అనుకుంటున్నాను. చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామన్నమాట. ఇంకా నాకేంటంటే ఏదోలాగా సంపాదించాలి, సపోర్ట్ చేయాలి అని నాకు ఉంది. కానీ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయాలి కదా, మాట పరంగాన. భార్య మాట మంచిదైతే ఆయన మాట మనం వినొచ్చు, మన మాట ఆయన వినొచ్చు. వాళ్ళు వినకపోతే మనం ఇంకేం చేయలేమండి. చాలా ఇబ్బంది అయిపోతుంది.